జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవాన్ని జరపాలని జగన్ పిలుపునివ్వడం హాస్యాస్పదమని కిరణ్ రాయల్ అన్నారు. వైసీపీ నేతలకు వెన్నుపోటు రాజకీయాన్ని నేర్పించింది జగన్ అని విమర్శించారు. జగన్ బాబాయ్ను గొడ్డలితో చంపి గుండెపోటుగా చిత్రీకరించారని ఆరోపించారు. నేను ఒకటి అడుగుతున్నా, వెన్నుపోటు దినం కన్నా ముందు గుండెపోటు దినం గుర్తు చేయాలి అందరికీ. వెన్నుపోటు దినం అంటే ఏమి? రేపటి రోజంట జూన్ 4. బాబాయ్ చనిపోయిన మార్చి 15వ తారీఖు. ఇంతవరకు కూడా అది ఏమేమి జనాలు తెలియట్లే. అది మడరా ఇంకేమేం చేశారా అంటే లేదు, గుండెపోటు అన్నారు. కాబట్టి మేము WHO ఒక లెటర్ పెట్టాం, మెయిల్ చేసాము. ఆ లెటర్ మేము అందరూ కూడా చూపిస్తున్నాం. ఇప్పుడు ఇది సీరియస్గా చెప్తున్నా, జోక్ అయితే కాదు. ఏమనంటే మనం ప్రపంచపు ఎయిడ్స్ డే చూసాం, క్యాన్సర్ డే చూసాం, బ్లడ్ డొనేషన్ డే చూసాం, హార్ట్ డే కూడా చూసాం. హార్ట్ అటాక్ డే చూడాల, అంటే గుండెపోటు దినం చూడాల. అది ఒకసారి పెడితే బాగుంటుంది కదా అని మాతో పాటు 6 కోట్ల మంది ఆంధ్రులు కోరుకుంటున్నాం. సార్, మాకు గుండెపోటు దినం ఒకటి ఇవ్వండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూషన్లో ఉన్నారు. మార్చి 15 మాకు గుండెపోటు దినంగా ప్రకటించమని కోరుకుంటున్నాం. ఎందుకంటే బాబాయ్ హత్య ఏమైందో 6 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు. దాన్ని గుండెపోటు క్రియేట్ చేశారు కదా. సో గుండెపోటు దినంగా మీరు కూడా సంతకాలు పెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వచ్చి సంతకాలు పెట్టండి. అందరూ మాట్లాడండి. గుండెపోటు దినం ప్రకటిస్తాం.